అందరూ కూర్చోండి అమ్మా. హృదయాల్లో జోహార్ జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈ సందర్భంగా మనిషి కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు అన్నట్టుగా గౌరవ శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే డిఆర్ఓ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అగ్రత మహారాజులందరి యొక్క అమృత హస్తాలతో పూలమాలలతో ఆ యొక్క చిత్రపటానికి సత్కరించడం, అలాగే పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించే ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడంతో గడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా జయంతి వేడుకలకు విచ్చేసిన డిఆర్ఓ ఇతర జిల్లా అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రజలందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్నారులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో అందరికీ తెలిసిన మాటే, ప్రతి చదువుకున్న వారు కానీ చదువుకోని వారు కానీ రైతులైనా శ్రామికులైనా ప్రతి ఒక్క తెలుగు పౌరుడికి తెలియని పేరు అంటే తెలిసిన పేరు ఏదైనా ఉంది అంటే అది నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన పేరు వినని వ్యక్తి ఎవరు బహుశా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మటుకు ఆయన పేరు వినే ఉంటారు. ఆయన స్మరించుకుంటారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలిసినంత రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం గుర్తించి ఈ కన్నడం వ్యవస్థని మొత్తాన్ని తీసేసి బిఆర్ఓ సిస్టంగా మార్చడం జరిగింది. అదేవిధంగా తహసీల్ని తీసేసి మండలాన్ని క్రియేట్ చేశారు. తహసీల్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఒక యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నది. దాన్ని తీసి ప్రజలకు దగ్గరగా ఉన్నది మండలం. మండల వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మండల ప్రజా పరిషత్ అంటే రాజకీయాన్ని అత్యంత డీసెంట్రలైజ్ చేసి ప్రజలకు దగ్గరగా తెచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. అదేవిధంగా వెల్ఫేర్ పాలసీస్ చూస్తే కిలో ₹2 బియ్యం అది ఎప్పుడు ఎవరు సాహసించేవారు కాదు అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అప్పుడే గ్రీన్ రెవల్యూషన్ మొదలయ్యి భారతదేశంలో ఎక్కువ దాన్ని పడుతుంది, కానీ ప్రజలకి అది అందట్లేదు. దాన్ని పసిగట్టి ₹2 మన ఎందుకు ఇవ్వకూడదు అన్న భావంతో ముందుకెళ్ళడం, అది ఇంకా ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ చేసాం కానీ బట్ అదే స్పిరిట్తో ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం అనేది ఆయన దార్శనికతకు ఉదాహరణ. జిల్లా అధికారులకి షార్ట్ నోటీస్లో అయినా ఇక్కడ వచ్చి కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసి మంచి యాంకరింగ్ ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మన వర్క్లో కానీ మన లైఫ్లో కానీ ఉంచుకుంటామని చెప్పేసి, ఎప్పుడు ఆయన ఇచ్చిన ఒక డైరెక్షన్ మనం ఫాలో అవుతామని చెప్పేసి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దశాబ్దాల చిత్ర పరిశ్రమకు మొత్తం లేని మహారాజుగా పుష్కర కాలం పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా రాజకీయ జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే జయ హే.